గోమాతలైన ఆవులను, నందీశ్వరులైన ఎద్దులను పెంచి పోషించాలంటే, వాటికి సేవ చేయాలంటే అదృష్టం ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. ఫ్రెండ్స్, ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పావులూరు వారిపల్లె గ్రామానికి చెందిన గడ్డం ఆనందరావు గారు, వారి కుమార్తె వరమ్మ గారు. సో వీరిని మీకు పరిచయం చేయడానికి చాలా ముఖ్యమైన కారణం, ఈమె చాలా ఇన్స్పిరేషన్ ఉంది. ఈ ఎద్దుల ఫీల్డ్లో నేను చాలామందిని పరిచయం చేశాను. గుమ్మకొండ శివలక్ష్మి కావచ్చు, పుట్లూరు గాలి మిషన్ కోట్లు అంజలి కావచ్చు, తర్వాత తెలంగాణ నుంచి అరుణ కావచ్చు, ఇలా చాలామందిని పరిచయం చేశాను మన ఛానల్ ద్వారా. అంటే ఈ ఎద్దులు అంటేనే వ్యవసాయం కావచ్చు, ఎద్దులు కావచ్చు, ఎద్దుల బండ పంద్యాలు కావచ్చు. అందులో మొత్తం 100% మగవాళ్లే ఉంటారు. సారథులు కావచ్చు, పని చేసేవాళ్ళు కావచ్చు, మేపేవాళ్ళు కావచ్చు. ఈ రంగంలో మగవాళ్ళు ఎక్కువ ఉంటారు, 100% కూడా. కానీ ఆడవాళ్ళు కూడా ఎద్దుల దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడతారు. కానీ ఎద్దులను మేపుతూ, ఆలనా పాలనా చూస్తూ, ఎద్దులను తాడు తీస్తూ, ఎద్దులను పట్టుకొని కోర్టులోకి వస్తూ ఒక ఇన్స్పిరేషన్గా ఇంట్లోని కుటుంబానికి, తండ్రికి తోడుగా చేయూతనిస్తున్నటువంటి గుమ్మకొండ శివలక్ష్మిని చూపించాను, అరుణాన్ని చూపించాను, పుట్లూరు అంజలిని చూపించాను. వీరందరికన్నా కూడా చాలా ముందే ఈమె ఉన్నారు, వరమ్మ గారు. 2018లోనే మద్రాలపాడు పోటీలో వీరికి ఒక ప్రోత్సాహ బహుమతిని అందించారు ఆ కమిటీ వారు. సో వీరి గురించి మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో వీరు ఆనందరావు గారు ఎద్దులను ఆపేశారు మేపడం. సుమారు 5 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ వారి యొక్క 6 బళ్ళ జతతోటి మళ్ళీ ప్రదర్శనలోకి వచ్చారు. ఆనందరావు గారు నమస్కారం అండి. సో మీరు ఎన్ని సంవత్సరాలు మేపారు అంతకుముందు? 8 ఏళ్ళు మేపారు కేటగిరీ ఎద్దుల్ని. వ్యవసాయం చేసుకున్న చిన్న రైతు మేపారు, చాలా పందాలకు తిరిగారు. సో మీ కూతురు ఈమె వరమ్మ, ఈమెకి ఎలా నేర్పించారు ఈ ఫీల్డ్? అంటే ఈ ఎద్దుల్ని పట్టుకోవడం, వ్యవసాయం చేయడం. ఈమె అరకలు కూడా దున్నుతున్నారు, అచ్చులు, గుంటగోలు, గొర్రె తోలుతుంది. ఎలా నేర్పించారు? ఎలా ఆసక్తి కలిగింది ఆమెకి? అప్పుడు నాతోటి ఉంటుంది కాబట్టి నేర్చుకుంటాను. ఎంత వయసు అప్పుడు? చిన్న వయసు అప్పటి నుంచే. అంటే పొలానికి వచ్చేదా మీ వెంట? సరే మీరు చెప్పండి, ఆయనకి జ్ఞాపకం లేదు అంటే. ఇప్పుడు మీరు వ్యవసాయం, ఆయన పొలానికి అన్నం బొమ్మ తీసుకొచ్చేది అని చెప్తున్నారు. సో ఎట్లా మీకు ఎద్దుల్ని, మీరు కూడా వ్యవసాయం చేయాలి, అచ్చు గంటకు తోలాలి, గొర్రె తోలాలని ఎలా అనిపించింది? ఎద్దుల్ని భయం అనిపించలేదు? అది చెప్పండి మీ యొక్క పరిచయం. చిన్నపిల్లప్పటి నుంచి మా నాన్నతోనే పోతుంటా, చిన్నపిల్లప్పటి నుంచి అన్నం తీసుకెళ్ళి నేను నేర్చుకుంటానని నేర్పించేవాడు. అడిగారు మీరు నేర్చుకుంటానని? అన్నం తీసుకెళ్ళినప్పుడు పొలానికి నేను కూడా గుంటకు తోలుతానని అడిగారా? మా నాన్న నేర్పించారు. సో ఎద్దుల దగ్గరికి వెళ్ళడము, ఎద్దుల్ని మేపడం భయం అనిపించలేదు అప్పుడు? మా నాన్న నేను చదువుకొని పోతానన్నా ఎద్దులే మేపుని పో, బీట్లే తోలుకోబో, అరక్కు పోతాను అని చెప్తుండేవాడు. అట్టే పోతే అలవాటు అయిపోయింది. ఇంకా నాకు వాటి మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఎద్దులను ఇంటికాడ మీరే చూసుకుంటున్నారు? చూసుకుంటా ఉండేవాళ్ళు. ఎద్దుల్ని బేటా వేసేటప్పుడు కూడా మీరు, మీ నాన్నగారు ఎవరెవరు ఉండేవారు బేటాకి? నేను, నా కొడుకు, మా తమ్ముడు, మా ఇంట్లో ఫ్యామిలీ వరకే ఉంటాం. ఇప్పుడు బేటాలు వేసేటప్పుడు అంటే మీకు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టారు, ఇప్పుడు మీ కొడుకు మీరు బేటాలు వేస్తున్నారు. అప్పుడు పెళ్లి కాకముందు? అప్పుడు పెళ్లి కాకముందు మా నాన్న, నేను, మా చెల్లి. మీ చెల్లి కూడా? ఆమె కూడా వచ్చేదా? మ్యారేజ్ అయినాక ఇంకా నేను. ఆ ఎద్దులు బేటాలు మీరే సైడ్ తోలేవాళ్ళ, తాడు తీసేవాళ్ళ? తాడు తీసేవాళ్ళు మీరు. మరి అలాగే పందాలు కూడా వచ్చారు కదా, భయం అనిపించలేదు అప్పుడు? కోర్టులో అందరి ముందు వందల వేల మంది చూస్తూ ఉంటారు. ఎద్దుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎద్దులు ఏమన్నా మీతో దురుసుగా ప్రవర్తించినప్పుడు అలాంటి జరిగిందా? అలాంటి భయం లేదు, అయ్యా నా పొడుస్తాయని కుమ్ముతాయని. సో ఇప్పటికి కూడా మళ్ళీ మీ నాన్నగారు ఎద్దులు కొన్నారు. ఇప్పుడు కొన్ని ఎంత 3 నెలలు అయిందా? సంవత్సరం అయింది 6 పళ్ళ గిత్తలను కొని. సో ఇది 3వ పందెం. ఇటు గొట్టాలకుండా వచ్చారు. మళ్ళీ మీ నాన్నగారికి తోడుగా వచ్చారు. ఇంటికాడ బేటాల్లో ఉంటున్నారా? మీరు ఎంతవరకు చదువుకున్నారండి? 5వ తరగతి చదివారు. సో ఇంకా అక్కడి నుంచి చిన్న, అంటే 10 ఏళ్ల వయసు సుమారుగా అప్పటి నుంచే ఎద్దులు వెంబడి తిరుగుతున్నారు. పొలంకి వెళ్ళేటప్పుడు మీ నాన్నగారితో వెళ్ళడం, వ్యవసాయం పనులు, సేద్యం పనులు నేర్చుకోవడం. సో ఎద్దుల బాగోగులు కూడా చూసుకుంటున్నారు.
అరగ కట్టుకుంటా, నేనే వ్యవసాయం చేసుకుంటా. మీరే కట్టుకుంటారు అరక? లేకపోతే నేనే తీసుకుపోతా పొలానికి. కాడి కట్టుకొని తీసుకెళ్తారు? నేనే గొర్రెైనా గుంటకైనా నేనే కట్టుకుంటా. మీ పొలంలోనేనా బయటికి వెళ్తారా? బయటికి కానీ పోతాం. వాడికి కూడా వెళ్తారు మీరు? ఓ, గొర్రె తోలడానికి? గొర్రె తోలడానికి, పొగాకులు, మిరపలో. పొగాకు మిరపలో సేద్యం కూడా చేస్తారు. ఓకే, చాలా గ్రేట్ అండి. జయాపజయాలు దైవాదినాలుగా భావించి ప్రేమాభిమానాలతోనే పోషణ పాలన చేసే ఇలాంటి రైతులు ఉన్నంతకాలం ఈ యొక్క ఒంగోలు జాతి వృషభరాజాలని మనం చూడగలం. ఇలాంటి రైతులు ఉన్నంతకాలం ఈ యొక్క జాతి మనుగడ కొనసాగుతూనే ఉంటుంది. మన తెలుగు నేలకు, భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ఈ ఒంగోలు జాతి పశు సంపద ఇలాంటి రైతుల వల్ల భావితరాలకు వారసత్వ సంపదగా అందుతుంది. ఇలాంటి వారిని పోటీలు నిర్వహించే నిర్వాహక కమిటీలు ప్రోత్సహించాలి, వారికి బహుమానాలు అందించాలి. ఆ యొక్క ప్రోత్సాహంతో మరింత మంది ముందుకు వచ్చి ఈ యొక్క జాతిని పెంచి పోషించగలుగుతారు. ఏ ప్రభుత్వాలు, ఏ నాయకులు ఏమీ చేయరు. ఈ యొక్క జాతి మనుగడ కోసం మాట్లాడేవారు, ప్రశ్నించేవారు ఎవరో ఉండరు. అమూల్యమైన ఈ పశు సంపదను మనమే సంరక్షించుకోవాలి, మనమే కాపాడుకోవాలి, భావితరాలకు అందించాలి. ఒకప్పుడు పశువులను సంపదగా భావించిన మనం ఇప్పుడు పశువులను భారంగా చూస్తున్నాం. కానీ ఈ పశువులు మనకు ఎప్పుడూ సంపదనే అందించాయి, భారం మాత్రం అవే మోసాయి. పశువులు లేని రైతు జీవనమే లేదు. ఆ మాటకొస్తే భూమి మీద పశువులు లేని నాగరికతే లేదు, మనిషి మనుగడే లేదు. పశువులను కన్న బిడ్డల కన్నా ప్రేమగా పెంచుకున్న రైతులు కూడా ఎందరో ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి పశువుల ఆలనా పాలన చూస్తున్న మహిళా మనులను ఎందరినో పరిచయం చేశాను. ఈరోజు ఈ యొక్క మహిళా మణిని మీకు పరిచయం చేస్తున్నాను. స్ఫూర్తివంతమైన ఈ వీడియో కొంతమందికైనా స్ఫూర్తిని అందిస్తుందని, మరి కొంతమంది ముందుకు వస్తారని, ఈ యొక్క గోజాతి అభివృద్ధి చెందుతుందని నా యొక్క ఆశ. ఈ వీడియో నచ్చిన వారు లైక్స్ని ఇవ్వండి, అందరికీ షేర్ చేయండి. నేను మీ రాజు క్రియేటివ్స్, ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్. జై హింద్.